నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, అందరూ అనుకున్న తేదీ కన్నా దగ్గర ఒక నెల రోజులు ఎలక్షన్ కమిషన్ ఇవ్వటం, అంటే ఫస్ట్ ఫేజ్లో ఉంటుంది, లాస్ట్ 4th ఫేజ్లోకి వచ్చింది. ఒక నెల రోజులు అధికంగా వచ్చింది. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అదనంగా వచ్చిన నెల రోజుల్ని ప్రజల మధ్యలోనే గడపాలని పార్లమెంటు నియోజకవర్గానికి ఒక సభ మేమంతా సిద్ధం అనే పేరుతో 25 పార్లమెంట్లలో 21 పార్లమెంట్లు జరగడం జరిగింది. ఆ 4 సిద్ధం సభలు చేశారు. కాబట్టి అలా రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలా ఉన్నారు, వారి స్పందన ద్వారా ఆయన కాదు, పార్టీ నాయకులుగా, పార్టీ క్యాడర్లో, ప్రజల్లో రాష్ట్రం అంతా చూడటం జరిగింది. ఎలక్షన్ అనేది నామ మాత్రమే. గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు. విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా గత సంవత్సరం జనవరిలో నన్ను నియమించారు. ఒక 2-3 నెలలు సెటిల్ అవ్వడానికి టైం పట్టిన ఏప్రిల్ నుంచి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి మండలం, ప్రతి పంచాయతీ, సచివాలయ వారీగా తిరగటం, 76,000 ఇళ్లకు వెళ్ళి ప్రజలను కలిసి వారి కష్టాలు తెలుసుకొని ఊరికి అవసరమైన అభివృద్ధి పనులు, మామూలుగా జనాలకి వెంటనే అవసరమైనవే కనబడతాయి. ఒక రోడ్ అనో, సైడ్ కాలువ అనో, వాటర్ ప్లాంట్ అనో, ఓవర్ హెడ్ ట్యాంక్ అనో, కరెంట్ ఇష్యూస్ కానీ ఆ ఊరికి, ఆ మండలానికి ఏం చేయగలను అనేది దీర్ఘకాలిక ప్రణాళికలు. ఒక రాపూర్ మండలం వస్తే ఇండస్ట్రీస్ పెట్టడానికి అనువుగా చాలా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. కానీ టెంపుల్ టూరిజం కింద ఏ విధంగా మెరుగుపరచాలి, టౌన్ ఏ విధంగా డెవలప్ చేయాలి, టూరిజం పరంగా ఎలా అభివృద్ధి చేయాలి, అలాగే సైదాపురం అందుబాటులో ఉన్న న్యాచురల్ మినరల్స్తో ఇండస్ట్రీస్ ఎలా పెట్టాలి, పోర్టుకి దగ్గరగా ఉంది, బాలాయపల్లిలో ఎడ్యుకేషన్ పరంగా ఏమి ల్యాకింగ్, హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ, వెంకటగిరి టౌన్కి, అలాగే రూరల్ మండలానికి హైవేకి దగ్గరగా ఉన్నాం. రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి, ఐఎస్ఆర్ దగ్గరలో వచ్చినాయి.
మన టౌన్ భవిష్యత్తు ఏ సైడ్ పెరగాలి, ఏ విధంగా పెరగాలి, టౌన్ ఏ విధంగా రూపాంతరం చెందాలి, నగరవనం కానీ ఇచ్చిన టిట్కో ఇళ్ళు సక్రమంగా వాడటం కానీ, అందుబాటులో తీసుకురావటం కానీ, అక్కడ అవసరమైన మల్టీప్లెక్స్లు కానీ, షాపింగ్ మాల్స్ కానీ, అంటే పేర్లు పెద్దగా ఉన్న అవసరాలను బట్టి తప్పకుండా ఇవన్నీ జరిగేవి. ఇలా ఒక 20-30 ఇయర్స్ ముందర దూరదృష్టితో ఆలోచించి చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి. అవి ప్రజలు చెప్పలేరు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఆ విజన్తో ముందుకు పోవాలి. వాటిల్లో కొన్ని మీ ముందు ఉంచారు. రోడ్ మ్యాప్ అనే పేరుతో, అభివృద్ధి ప్రణాళిక అనే పేరుతో. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు సరైనవి అంటే, అమ్మఒడి నేను కూడా పెడతాను, రైతు భరోసా నేను కూడా ఇస్తాను, నేతన్న నేస్తం 24,000 నేను కూడా ఇస్తాను, ఇలా కాపీ చేస్తూ 1,000 దగ్గర ₹1 ఎక్కువ ఇస్తా అన్నాడే కానీ 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి రాని ఆలోచన, చేయని పనులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాత నేను కూడా వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్ ఇంటికి పంపించడం, ఇవన్నీ. అలాగే వెంకటగిరిలో వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించిన ప్రణాళిక మొదలు పెడితే 3 రోజుల తర్వాత తెలుగుదేశం అభ్యర్థి కూడా వాళ్ళ మేనిఫెస్టో అనే పేరుతో ముందుకు పెట్టడం సంతోషకరమైన విషయం. ఎందుకంటే నన్ను కాపీ చేస్తున్నాడు అన్నప్పుడు నాకు నిజంగా సంతోషం. సరైన మార్గంలో పోతుందా. ఇంకా సంతోషకరమైన వార్త ఏంటంటే, వారి మేనిఫెస్టో చూసిన నా ప్రణాళికలో, నా అభివృద్ధి ప్రణాళికలో ఏ పాయింట్స్ అయితే పెట్టానో దగ్గర ఆ పాయింట్స్ అన్నీ కాపీ చేశారు. మీరు కూడా ఉన్నారు. నిజమనే ఒప్పుకుంటారా లేదా? మీరు ఇక్కడికి వచ్చి మా ప్రణాళిక చూశారు, అక్కడ పోయి ఆ మేనిఫెస్టో చూశారు. తేడా ఏంటంటే, వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న పనులు నేను చేయగలను, నేను చేయాలి అనుకున్నవి కొన్ని పెట్టిన, ఇంకా చాలా ఉన్నాయని కూడా మీకు చెప్పిన. కానీ మా ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి స్టేట్ మేనిఫెస్టోలో కూడా తీసి పెట్టేసుకున్నారు. అంటే స్టేట్ మేనిఫెస్టో వేరు, వెంకటగిరి మేనిఫెస్టో వేరు. అంటే ఇవి కూడా నేనే చేస్తాను అన్నట్టు చెప్పటమా? చేనేతలకు 500 యూనిట్లు విద్యుత్ విద్యుత్ ఇది పుట్టి వెంకటగిరికే పరిమితం, లేకపోతే స్టేట్ మేనిఫెస్టోలో ఉందా? 24,000 రూపాయలు స్టేట్ మేనిఫెస్టోలో ఉండేది. వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధికి మేనిఫెస్టో అని రాస్తారు ఇక్కడ. అంటే స్టేట్ వైడ్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తా, వెంకటగిరి నియోజకవర్గంలో కురుగొండ రామకృష్ణ గారు నేను ఇక్కడ ప్రజలను మోసం చేస్తా. ఇదే ఇద్దరి యాభై సంవత్సరాలకు 4,000 రూపాయలు ఇది స్టేట్లో ఉండేది.
కానీ ఎలాగైతే అప్పుడప్పుడు ఈ మధ్య జోక్ చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు 5 నెలలు కష్టపడి వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ ఆపిచ్చి ఈ 1 నెల 2 నెలలు 4వ తేదీ కౌంటింగ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తిరిగి వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి అవతాతలకు వికలాంగులకు చేరుతుంది పెన్షన్. ఈయన ఏమంటాడు చంద్రబాబు నాయుడు గారు, నాకు ఓటేయండి నేను ఇంటికి పంపిస్తాను అంటాడు. అది ఇక్కడ పెట్టిన బాగా పేలిన జోక్ అన్నట్టు. అలాగే వెంకటగిరి పట్టణంలో జనాభా పెరుగుతున్న దృష్ట్యా రింగ్ రోడ్డు అంటే నేను నా ప్రణాళికలు పెట్టబడిన ఆఫ్ రికార్డ్ మీకు చెప్పిన. టూరిజం రాపూర్ మండలం, డయాలసిస్ సెంటర్, ఘోషాసుపత్రి, ఇక్కడ అన్నిటికన్నా మంచి పెద్ద జోక్ ఏంటంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి 20 సంవత్సరాలు అయింది. 30-40 సంవత్సరాలు దూరదృష్టితో అప్పుడు మంత్రి రాజలక్ష్మి చేశారు. ఆయనే ఒప్పుకున్నాడు. ఎమ్మెల్యే అయిన 5 సంవత్సరాలు ఏం చేసావా అంటే, నేను ప్రతిపక్షంలో ఉన్నాను, పాలకపక్షం వేరే పార్టీ, అందుకని నేనేం చేయలేకపోయాను, చేతగాని వాడిని అన్నాడు. మరి నెక్స్ట్ 5 years మీ ప్రభుత్వం, మీరు ఎమ్మెల్యే, అప్పుడేం చేసావా అంటే చెప్పడానికి ఏం లేదు. కానీ మధ్యలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో మోటార్లు రిపేర్ వచ్చినాయని నీళ్ళు అందించలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఏమయ్యా అంటే ప్రతిపక్షంలో ఉన్నాను, కానీ ప్రజలందరికీ దాహార్తి తీర్చడానికి ఒక వాటర్ ట్యాంకర్ పెట్టాను అంటే దాన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి 16 ఓవర్ ట్యాంకులకి ఊరంతా అప్పటికే 25,000 జనాభా ఉన్న ఊరికి నీళ్లు సరఫరా ఈరోజు 50,000 ఉంటే ఇప్పటికీ సరిపోతుంది. ఇంకొంచెం కూడా పెరిగిన 70,000 వరకు ప్లాన్ చేశారు. అలాంటిది ఒక ట్యాంకర్ పెట్టి అపర భగీరథుడు అని ఒక బిరుదు కూడా. ప్రజలందరూ గుర్తించాలి, గమనించాలి. ఇలాంటి వ్యక్తి మరోసారి ఎమ్మెల్యే చేయమని వెంకటగిరి నియోజకవర్గ ప్రజల ముందుకు వస్తున్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 4 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనతో కుమ్మక్కై నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే మేము పార్టీ మనిషిగా ఆఫ్ రికార్డ్ పిలిచి పెద్దలు మందలిస్తుంటే నియోజకవర్గ ప్రజల కోసం ఒక్కసారి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక నిరసన కార్యక్రమం చేయలేదు, ఎక్కడ ఎటువంటి మాట అనలేదు. అప్పటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ మీద తోడు దొంగలని మేము అప్పుడే చెప్పాం. 4 సంవత్సరాలు కలిసి దోచుకున్నారు వెంకటగిరి నియోజకవర్గాన్ని. ఇప్పటికీ స్పష్టంగా అర్థమవుతుంది.
పెళ్లి మండపంలో పెళ్లి కానుకలాగా రామనారాయణ రెడ్డి వచ్చి నా వర్గం వీళ్ళు అని రామకృష్ణ గారికి తాంబూలం లాగిచ్చిపోయారు. వీళ్ళు నియోజకవర్గం గురించి ఏ ఒక్కరోజు కూడా ఆలోచన చేయలే. అభివృద్ధి అనేది వాళ్ళ మనసులో మైండ్లోకి దూరల. కమిషన్లో ఎలా కొల్లగొట్టాలనే ఆలోచన తప్ప రెండోది లేదు. ఈ ప్రజలను అడుగుతుండ, వెంకటగిరి ప్రజలను అడుగుతుండ, ఎందుకు వేయాలి వీళ్ళకి ఓటు? మరీ ముఖ్యంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో చేత కాదు అన్న వ్యక్తికి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి పాలకపక్షంలో ఉండి ఏమి చేయలేని వ్యక్తికి ఓటు ఎందుకు వేయాలి? ఆలోచించండి. అభివృద్ధి ఎప్పుడు జరిగింది? నేదురుమల్లి హయాంలో. నేను ఏకరవ పెట్టను. వెంకటగిరి నియోజకవర్గంలో, వెంకటగిరి టౌన్లో ఏమేమి జరిగిందో నేను ఏకరవ పెట్టను. ఈ పార్టీకి ప్రజలందరికీ తెలుసు. కొనసాగింపుగా ఇన్ఛార్జిగా 1 సంవత్సరం పనిచేసిన. ఒక పక్క నియోజకవర్గం నలుమూలలా తిరుగుతూ అవసరాలు గుర్తించాను. రేపు ఎమ్మెల్యేగా గెలుపొంది ఇవన్నీ పనులు చేసి పెడతానని కొన్ని మాత్రం అభివృద్ధి ప్రణాళికలో పెట్టిన. ఎందుకని ఓటు వేయకూడదో తెలుగుదేశం అభ్యర్థికి చెప్పినప్పుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి ఎందుకు వేయాలో కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. 1 సంవత్సరం, ఈ 1 సంవత్సరంలోనే కొనసాగింపుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇది వరకు లేవు. ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకురావడంలో సఫలీకృతుడైనాను. 53 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి నియోజకవర్గం మొత్తానికి ఖర్చు పెట్టాం. పోలేరమ్మ జాతర మనకెంతో సెంటిమెంట్తో కూడింది. రాష్ట్ర పండుగ చేసాం, ప్రజల పండుగగా నిర్వహించుకున్నాం. ప్రతి ఒక్కరూ మంచి దర్శనం చేసుకున్నారు. టిట్కో ఇళ్ళకి గృహప్రవేశాలు చేశారు. 110 ఎకరాల నగరవనం 50 సంవత్సరాల ముందు చూపుతూ చేయడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మూలబడిపోయింది, మూతబడే స్టేజ్లోకి వచ్చింది. పునరుద్ధరించడానికి సొంత నిధులు 40 లక్షలు నేను ఖర్చు పెట్టి టీచర్లు శాంక్షన్ చేసి ముందు కొత్త హాస్టల్ కానీ కొత్త కోర్సులు కానీ పెట్టడం జరుగుతుంది. ఇది చాలదా? ఈ 1 సంవత్సరంలో పదవి లేకున్నా నియోజకవర్గానికి చేసిన పనులు. బీసీ బిల్డింగ్ శాంక్షన్ అయింది, 3 ఎకరాల్లో అలాట్ అయింది. గురుకుల పాఠశాల కలువాయిలో శాంక్షన్ అయింది, 5 ఎకరాలు అలాట్ చేయడం జరిగింది. అంటే చెప్పుకుంటా పోతే ఈ 1 సంవత్సరంలోనే గర్వంగా ఫీల్ అవుతా. ఎప్పుడూ చెప్తుంటారు రామకృష్ణ గారు, సెంట్రల్ లైటింగ్ అని. పోయినసారి కూడా నేను చెప్పినాను. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద రైల్వే స్టేషన్ నుంచి టౌన్కి వచ్చే రోడ్డు ఒక డబుల్ రోడ్గా చేసి సెంట్రల్ లైటింగ్ అనే స్కీమ్ ఒకటి దేశం మొత్తం మీద అమలు చేశారు. అది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చేశానని చెప్పుకోవటం ఆయనకే చెల్లు. ఈ 1 సంవత్సరంలో
మేము కూడా అదే అడ్డ రోడ్ నుంచి పోయే ఏర్పేడు రాపూర్ రోడ్డుకి సెంట్రల్ లైటింగ్ తెచ్చాం. ఏ స్కీమ్ కింద లేదు ఇది. ఎంపీ గారు నేను కలిసి ఈ సెంట్రల్ లైటింగ్ పెట్టడం జరిగింది. మీరందరూ చూసే ఉంటారు, లైట్లు కూడా ఆన్ అయింది, చూశారు కదా. అది ఒక గొప్పగా చెప్పుకోవటం ఇంకా ఆయనకే చెల్లి. ఇప్పుడు మరి అది చెప్పినప్పుడు నేను చేసింది కూడా చెప్పాల్సి వస్తుంది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఒక సెంట్రల్ లైటింగ్ అంటే, ఒక సంవత్సరం ఏ పదవి లేకుండా అలాంటి సెంట్రల్ లైటింగ్. కానీ నా దృష్టిలో ఈ సెంట్రల్ లైటింగ్ ఏంటంటే, వెంకటగిరికి పట్టిన చీకటిని పారదోలుతూ నేదురుమల్లి హయాంలో జరగబో రాబో వెలుగుకి దారి చూపిస్తూ అన్నట్టు నేను భావిస్తున్నా. వెంకటగిరి ప్రజలు నేదురుమల్లి కుటుంబాన్ని ఆదరించారు, హక్కును చేర్చుకున్నారు. అలాగే మేము కూడా శక్తి వంచన లేకుండా, అవినీతికి తావు ఇవ్వకుండా, కమిషన్లకు పాల్పడకుండా మన నియోజకవర్గ ప్రజలకు, ప్రాంతానికి అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు పెద్దలు. ఆ బాటలోనే నడుస్తానని చెప్తూ నియోజకవర్గ ప్రజలందరి మద్దతు కోరుతున్నా. ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. అభివృద్ధి ఏంటో, మర్చిపోయిన అభివృద్ధి ఏంటో వెంకటగిరి ప్రజలకు రుచి చూపిస్తాను అని తెలియజేసుకుంటూ, అభివృద్ధి ఉంది. ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా మా నివాసం ఇక్కడే కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా వచ్చి సమస్యలు తెలియజేయవచ్చు. అందుబాటులో ఉంటానని మాటిస్తున్నాను. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ప్రతిపక్ష పార్టీలాగా పచ్చ చొక్కా కమిటీ ఉండదు. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అమలు చేస్తాం. అందరి బాగోగు కోరుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ గుండెల్లో కూడా చోటు సంపాదిస్తాననే నమ్మకంతో మీ అందరికీ పనిచేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటుండా తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. 13వ తారీఖున ప్రతి ఒక్కరూ ఓటు అనేది మీ హక్కు. భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు. ఎవరికి ఓటేస్తారనేది మీ ఇష్టం, కానీ ప్రతి ఒక్కరూ ఆ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. నా తరఫున నేను మిమ్మల్ని అభ్యర్థించేది, ఆ రోజు బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో బ్యాలెట్ బాక్స్లో ఇప్పుడు ఈవీఎం 2వ నంబర్ పైన నా పేరు ఉంటుంది, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. పక్కన ఫ్యాన్ గుర్తుంటుంది, ఆ పక్కన బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కండి. బీప్ సౌండ్ వచ్చేదాకా వెయిట్ చేయండి. మీరు నొక్కిన బటను ఆ బొమ్మ వస్తుంది, పేపర్ కనబడుతుంది. అప్పుడే
ఆ బూత్ నుంచి బయటికి రండి. మిమ్మల్ని అందరినీ మరోమారు అభ్యర్థిస్తుండా 2వ నంబర్ మీద బటన్ నొక్కి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నన్ను గెలిపించి మీకు పనిచేసి సేవ చేసే భాగ్యం కలిగించమని కోరుకుంటున్నాను. అది ఎవరు పెట్టలేదు, ఇది కూడా అందులో ఉంది. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9701643110. నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్. శరవణ భవ.